నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిన పెట్టి పునర్నిర్మిస్తామని ఎన్నికల ముందు ప్రజలకు హామీ ఇచ్చినట్లుగానే దాన్ని నిలబెట్టుకునేందుకు ఈ 9 నెలల పాలనలో కృషి చేశామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్లు తమ విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని వెనక్కి తీసుకువెళ్లిందని, జరిగిన నష్టాన్ని రాష్ట్రం అధిగమించి అభివృద్ధి చెందేలా ప్రజలకు సంక్షేమం అందించేలాగా చిత్తశుద్ధితో పనిచేయాలని ముఖ్యమంత్రి జిల్లాల కలెక్టర్లకు సూచించారు. సచివాలయంలో మంగళవారం జరిగిన మొదటి రోజు కలెక్టర్ల సమావేశంలో మాట్లాడిన ముఖ్యమంత్రి, రానున్న రోజుల్లో ప్రజల కోసం, జిల్లా కోసం ఏం చేయాలనే దానిపై యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ప్రజలపై మీ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, మీ పనితీరులో వచ్చే ఫలితాలు వారిపై శాశ్వతంగా చూపిస్తాయని కలెక్టర్ను ఉద్దేశించి అన్నారు. 26 జిల్లాల కలెక్టర్ పనితీరును నిరంతరం సమీక్షిస్తున్నామని చెప్పారు. పేకాట స్థావరంపై దాడి చేసి 6 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 1,01,600 రూపాయల నగదు, 6 మొబైల్ ఫోన్లు, 2 మోటార్ సైకిళ్లను భీమవరం 2 టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలు జిల్లాలో పూర్తిగా అరికట్టాలని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆదేశాల మేరకు భీమవరం 2 టౌన్ ఇన్స్పెక్టర్ జి కాళీచంద్ ఆధ్వర్యంలో హోటళ్లు, లాడ్జీల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జేపీ రోడ్ సమీపంలో గల విసివ్ స్టే లాడ్జ్లో తనిఖీ నిర్వహిస్తున్న సందర్భంలో రూమ్ నెంబర్ 401లో పేకాట ఆడుతున్న 6 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 1,01,600 రూపాయల నగదు, 6 మొబైల్ ఫోన్లు, 2 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకుని భీమవరం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. క్రికెట్ బెట్టింగ్, పేకాట వంటి చట్టవిరుద్ధ కార్యక్రమాలు సమాజానికి హానికరమని, అవి ఆర్థికంగా, సామాజికంగా నష్టాలు కలిగిస్తాయని, భవిష్యత్తులో కూడా ఇలాంటి తనిఖీలు విస్తృతంగా కొనసాగుతాయని, యువత ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. రీజనల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి వి రాంబాబు ఆదేశాల మేరకు అత్తిల్లోని పెట్రోల్ బంక్లో అవకతవకలు జరుగుతున్నాయని వచ్చిన విశ్వసనీయ సమాచారంతో విజిలెన్స్, పౌర సరఫరా అధికారులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా తనిఖీ నిర్వహించారు. 2 నాజిల్స్లో 5 లీటర్ల ప్రామాణిక కొలతకు గాను 30 ml తక్కువ పరిమాణం వస్తున్నట్లు గుర్తించి ఆ పంపులో అమ్మకాలు విడుదల చేసి పంపు సీజ్ చేశారు. ఈ తనిఖీలో విజిలెన్స్ ఇన్స్పెక్టర్ డి ప్రసాద్ కుమార్, విజిలెన్స్ ఎస్ఐ కె సీతారాం, ఏఎస్ఐ ఎం రవిశంకర్, సిఎస్డిటి ఎం మురళీమోహన్, సంబంధిత సేల్స్ అధికారులు పాల్గొన్నారు. నిడమర్రు మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు నాలపల్లి రామనారావు బృందం ప్రభుత్వాన్ని కోరారు. ఇందిరమ్మ కాలనీలో సిపిఎం పార్టీ బృందం ప్రజా చైతన్య యాత్ర పాదయాత్రలో ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ సమస్యలు, పంట మురుగుబోది తవ్వించాలని, ఇల్లు నిర్మించిన చోట్ల నడక రహదారులు నిర్మించలేదని, విద్యుత్ ఛార్జీలు పెరిగాయని సిపిఎం బృందం దృష్టికి తీసుకువచ్చారు. ఈ పాదయాత్రలో గౌరవ సత్యనారాయణ, కోన శ్రీను, వెలగేటి మోహన, కానూరు రాజు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలో కళా రంగాన్ని, కళా వైభవాన్ని పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా కృషి చేస్తానని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో గీతా మందిరంలో ప్రముఖుల సత్కార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కళారంగాన్ని ప్రోత్సహించేందుకు తాను ఎల్లప్పుడూ ముందుంటానని హామీ ఇచ్చారు. పేద కళాకారులను, ఆర్థిక ఇబ్బందులు ఉన్న కళాకారులను ఆదుకునేందుకు రంగస్థల సంక్షేమ సంఘ ప్రముఖులకు సత్కారాలు అందించి వారి ద్వారా అందించిన సాయాన్ని పేద కళాకారులకు అందించడం అభినందనీయమని అన్నారు. జబర్దస్త్తో పాటు సినీ రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న జబర్దస్త్ అప్పారాం రంగస్థల కళాకారుల కోసం రావడం అభినందనీయమని అన్నారు. స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వం, సౌభ్రాతృత్వం లక్ష్యంగా ఆవిర్భవించిన భారత రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వం మతతత్వ పాలన కారణంగా ప్రమాదంలో ఉందని, బీజేపీ పాలనలో లౌకికవాదం, మానవ హక్కుల ప్రమాదం ఏర్పడిందని, రాజ్యాంగ లక్ష్యాలు నెరవేర్చడానికి ప్రజాస్వామ్య మనుగడకు, రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కొనల భీమారావు పిలుపునిచ్చారు. మార్చి 23 భగత్ సింగ్ వర్ధంతి నుండి ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి వరకు రాజ్యాంగాన్ని పరీక్షించాలని కోరుతూ సిపిఐ జాతీయ సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా మంగళవారం తాడేపల్లిగూడెం తాలూకా ఆఫీస్ సెంటర్లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి రాజ్యాంగ పరిరక్షణ ప్రచార యాత్రను సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా భీమారావు మాట్లాడుతూ, గత 11 ఏళ్లుగా దేశ మోడీ పాలనలో ప్రజాస్వామ్యం మంట కలిసిపోతుందని, మోడీ పరివారం రాజ్యాంగంపై దాడి చేస్తున్నారని, లౌకిక వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నారని, రాజ్యాంగం అమలు ప్రశ్నార్థకంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్రిభాషా సూత్రం పేరుతో దక్షిణాది రాష్ట్రాలపై హిందీ భాషను రుద్దుతున్నారని,
మరోపక్క ప్రాంతాల మధ్య, మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని కోనాల విమర్శించారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం సీతారాం ప్రసాద్, తాడిపల్లిగూడెం పట్టణ సిపిఐ కార్యదర్శి మండల నాగేశ్వరరావు, ఏపీ మహిళా సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి క్లే పుష్పకుమారి, తాడిపల్లిగూడెం పట్టణ అధ్యక్షుల కార్యదర్శులు ఎన్ నాగలక్ష్మి, వడ్డాది మేరీ, కేఎస్పీఎస్ జిల్లా అధ్యక్షులు మెరిపే జాన్ రాజు, జగ్గు సీత తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాజమహేంద్రవరం ఆంధ్రప్రదేశ్ బీసీ స్టడీ సర్కిల్లో మెగా డిఎస్సి పరీక్షల కొరకు ఆన్లైన్ ద్వారా ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకునేందుకు గడువును మార్చి 31 వరకు పొడిగించడం జరిగిందని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి, స్టడీ సర్కిల్ సంచాలకులు బి శశాంక మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. టెట్ పరీక్షల్లో అర్హత సాధించిన వారికి, తూర్పుగోదావరి జిల్లా వాసులకు మాత్రమే బీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో చెందిన అభ్యర్థుల నుండి మెగా డిఎస్సి పరీక్షల కొరకు ఉచిత ఆన్లైన్ శిక్షణకు దరఖాస్తులు స్వీకరించబడుతున్నాయని తెలిపారు. టెట్లో ఉత్తీర్ణులైన వారు అర్హులని, టెట్ పరీక్షల మార్కుల ఆధారంగా ఎంపిక జరుగుతుందని తెలిపారు. మెగా డిఎస్సి ఆన్లైన్ ఉచిత శిక్షణ కొరకు మార్చి 31 లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో 12 గ్రామాల్లో ఉన్న ఉప సర్పంచ్ల, బిక్కవోలు మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, పెరవల్లి, రంగంపేటల 2 కోఆప్షన్ సభ్యుల పరోక్ష ఎన్నికల ప్రక్రియ సజావుగా, నిష్పాక్షపాతంగా నిర్వహించాలని, ఆ మేరకు అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో 1 ఎంపీపీ, 2 కోఆప్షన్ సభ్యులు, 12 ఉప సర్పంచ్ పరోక్ష ఎన్నికలకు ఎన్నికల అధికారులతో, సమన్వయ శాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు మాట్లాడుతూ, మార్చి 27వ తేదీ ఉదయం 11 గంటలకు జిల్లాలో 12 గ్రామాలకు చెందిన 12 మందికి ఉప సర్పంచ్ ఎన్నికలు, బిక్కవోలు ఎంపీపీ అధ్యక్షులు, పెరవడి మండల కోఆప్షన్ సభ్యులు, రంగంపేట మండల కోఆప్షన్ సభ్యుల ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏలూరు జిల్లా జిరుగుమిల్లి మండలం రౌతుగూడెం గ్రామం చెందిన అంజల్ అనే యువ ఫార్మసిస్ట్ రాజమండ్రి కిమ్స్ బొలినేని ఆసుపత్రిలో విధి నిర్వహణలో ఉండి ఐవీ ద్వారా ఇంజెక్షన్ చేసుకుని ఆత్మహత్యానికి పాల్పడింది. ఆత్మహత్యానికి పాల్పడడానికి కారణం ఆసుపత్రిలో ఓ ఉద్యోగిని అంజలి బంధువులు ఆసుపత్రి వద్ద భారీ ఆందోళన చేపట్టారు. న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి ఎన్ శ్రీలక్ష్మి మంగళవారం కోటిపల్లి బస్టాండ్ దగ్గర ఉన్న ప్రధాన తపాలా కార్యాలయ ప్రక్కన ఉన్న బాలికోన్నత పాఠశాలలో గల జియాన్ అందుల స్కూల్లో ప్రాంతీయ భాషలో దృష్టిలోపం ఉన్న వ్యక్తులకు బ్రెయిలీ సాధనాలపై చేపట్టిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి కీలకమైన రైల్వే ప్రాజెక్టులు మంజూరు చేయాలని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు మంగళవారం అభివృద్ధి పనులకు సంబంధించిన నివేదికను సమర్పించారు. కోకో గింజల కొనుగోలును కంపెనీలు నిలిపేయడం వల్ల కోకో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. కోకో కాయలు, కోకో గింజలతో నిరసన వ్యక్తం చేశారు. రైతుల వద్ద ఉన్న కోకో గింజలను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆదుకోవాలంటూ కోకో రైతులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడారు. గత నెల రోజులుగా కోకో రైతులు కోకో గింజల కొనుగోలు ధర సమస్యలపై రోడ్లెక్కి ఆందోళన చేస్తున్నా పట్టించుకోకపోవడం అన్యాయమని విమర్శించారు. ఈ సమస్యలపై అధికారులు, ప్రభుత్వం, కంపెనీలతో మాట్లాడినా కోకో గింజలు కొనుగోలు కంపెనీలు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. అన్ సీజన్ కోకో గింజలు కొనుగోలు చేయకపోవడం తగదని అన్నారు. కోకో తోటలు కౌలుకు తీసుకున్న కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ధర్నా అనంతరం కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మితకు కోకో రైతులు తమ డిమాండ్స్తో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కోకో రైతుల సంఘ నాయకులు అలపాటి శ్రీధర్, సంగీత నాగరాజు, ఆకుల మోహన్ రావు, బిక్కిన కృష్ణ, జి శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. సీతారామంజనండి, నాది కరవలపల్లి చాగల మండలం కొవ్వూరు డివిజన్, కొవ్వూరు నియోజకవర్గం కూడా. మేము ఏలూరు అర్జరాయి ఈ ధర్నా చేయడానికి కారణం రైతు నట్టు విడిచా ఇన్ని సంవత్సరం కోకో పై శాఖ పోయి కుమ్మక్కైపోయి రైతులు నేడేదో 10 రూపాయలు 5 సంవత్సరాల్లో నేడు 10 రూపాయలు తిన్నాం. ఈ ఏడా 10 లాగేసుకున్నాడు కుమ్మక్కయ్యి. విదేశాలకు దిగుమతి చేసుకుని ఇక్కడ ఏదో తక్కువ కొనుక్కుని రైతుని అన్యాయం చేద్దామని ఈ రోజు ఖర్చులు పెరిగిపోయినాయి. నేడు 1000 రూపాయలు అమ్మిందని ఈ సంవత్సరం కూలీడు 100 పెంచాడు. మందు 100 ఇవన్నీ పెరిగి ఈ సంవత్సరం అప్పులో మేము బయటపడాలంటే ప్రభుత్వం కూడా దీన్ని సహకారం చేసి మాకు ఆదుకుని గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే ఇది పెద్ద పనేం కాదు, కొనొచ్చు కింద కొని మమ్మల్ని ఆదుకోవాలని మా రైతు సంఘం తరఫున కోకో రైతుల ఐక్యత మేము ఐక్యంగా పోరాటం చేద్దామని ఈ ఉద్యమం ఎంత ఆగదో
దీన్ని ఇంకా ఉద్యమం చేసి ప్రతి పల్లె ఊరి నుంచి వందల మంది లగ్గొట్టి దీన్ని ధర్నా చేస్తాం. గవర్నమెంట్ పట్టించుకోవాలని ప్రభుత్వం మేము కోరుకుంటున్నాం. ఈనాటి బంగారు మాట. ఈర్ష్య అసూయలు కంట్లో నలుసు లాంటివి. వాటిని మనలోంచి తొలగించుకున్నప్పుడే నిర్మలమైన ప్రపంచాన్ని చూడగలం. రామకృష్ణ పరమహంస. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.